శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మహాదివ్యకాయం ప్రభాదివ్యతేజం అంటూ సాగేటువంటి హనుమత్ దండకం చాలా విశేషమైనటువంటిది. ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి శాపకారణం చేత స్వామివారిని పొగిడితే కానీ ఆయన బలం ఆయనకి తెలియదుట. అలా ఆయన బలాన్ని ఆయనకి తెలియపరిచే విధంగా దండక రూపంలో ఉండేటువంటి ఈ స్తోత్రాన్ని కనుక మనం పారాయణ చేసినట్లయితే స్వామి పొంగిపోయి ప్రవశించినటువంటి వాడై మనం ఏ వరాలు కోరుకుంటే ఆ వరాలని కూడా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అంతేకాక ఈ యొక్క దండకాన్ని కనుక సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పారాయణ చేసినట్లయితే మన మనస్సులో ఉండేటువంటి భయాలు, ఆందోళనలు, చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయని. అందుకనే పూర్వం పెద్దలందరూ సాయంకాలం వేళ ఖచ్చితంగా హనుమత్ దండకాన్ని పారాయణ చేసేటువంటి వారు. అందుకు మానసిక పరంగా ఉండేటువంటి రుగ్మతలన్నింటిలో నుంచి కూడా బయటపడడానికి గాను చాలా అద్భుతంగా ఉపకరించేటువంటి స్తోత్ర రత్నం ఈ హనుమత్ దండకం. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, హనుమత్ కటాక్షాన్ని పొందుదాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవనించనేనంత వాడందయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిల్చితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుంలంకిణిం జంపియుంలంకయుంగాచియుం భూమి జంజూచి ఆనందముప్పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును అంగదుం జాంబవంతాది నీలాదులుం కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందృంసగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగానప్పుడే పోయి సంజీవినిన్ తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణున్ చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనం నవ్వి భీషణం వేడుకంతోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికిన్ తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకుం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరుం దూర్మిలేరంచు మన్నించినన్ రామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ పాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులుం కల్గునే వానరాకారయో వక్తమందారయో పుణ్య సంచారయో వీరయో శూర నీవే సమస్తంబు నీవే ఫలముగా వలసి ఆధారక బ్రహ్మమంత్రంబు పఠించుచుం స్థిరముగా వజ్రదేహంబునుం దాచి శ్రీరామ శ్రీరామయంచు మనఃపూతమై ఎప్పుడుం తప్పకంతలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకితచ్చాలివై బ్రహ్మవై తేజంబునం రౌద్రినీ జ్వాల కల్లోలహ వీర హనుమంత ఓంకార హీంకార శబ్దంబురం భూత ప్రేత పిశాచంబురం గాలి దయ్యంబురం నీదు వారంబురం జుట్టి నేలంబరం గొట్టి నీ ముష్టిఘాతంబురం బాహుదండంబురం రోమఖండంబురం దృంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితం వైన నీ దివ్య తేజంబునం చూచి రారరాముత్తు నరసింహయంచుం దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి. నమస్తే